నీకిష్టమైన వారు నీకు ఫోన్ చేసినప్పుడు మాత్రం గంటలు గంటలు మాట్లాడడానికి నిద్ర రాదు గానీ, నిన్ను ఇష్టపడే దేవుడు నీ కొరకు రాసిచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రేమ లేఖను చదవటానికి మాత్రం మనకి నిద్ర చాలా గమ్మత్తుగా వస్తదండి. చాలా గమ్మత్తుగా వస్తూ ఉంటది. ఎంత బాధాకరం. నీ మనస్సులో నువ్వు గర్విస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించు. మనస్సులో గర్వించి నీ మనస్సులో ఎవరెవరికో వేటికో అవకాశాలు ఇచ్చావు గానీ, ఎన్ని తరాల నుంచి, ఎన్ని యుగాల నుంచి, ఎన్ని అవకాశాలిచ్చి, ఎన్ని ఆశీర్వాదాలిచ్చి, ఎంత గొప్పగా దీవిస్తున్న దేవుడికి మాత్రం నీ మనసులో చోటు ఇవ్వట్లేదు. అయినప్పటికీ ఎంత గొప్పవాడయ్యా దేవుడంటే, ఎంత ప్రేమిస్తున్నాడయ్య అంటే, బహు విస్తారమైన కృప కలిగి, దయా వాత్సల్యతలు కలిగి, దీర్ఘశాంతము కలిగి, ఆయన మాత్రం మన జీవితంలో అద్భుతాలు చేయటం మాత్రం మానట్లేదండి. నా